హలో హాయ్ వెల్కమ్ టు అన్సీ కిచెన్. ఈరోజు మునగాకు పప్పు చూపిస్తున్నాను. మునగాకు ఒంటికి మంచిది కదా. ఇది మునగాకు పిటికెడు నానబెట్టుకున్న కందిపప్పు, ఇక్కడ ఉల్లిగడ్డ, ఒక ఉల్లిగడ్డ, పచ్చికారం పేస్ట్, జీలకర్ర వేసి ఫ్రై చేసుకుంటున్నాను. తాగుతాను నూనె వేసి దీంట్లో ఇప్పుడు పప్పు వేసేస్తున్నాను. పసుపు ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవాలి సరిపడా. చాలా మెత్తగా ఉడకొద్దు, హాఫ్ ఉడకాలి పప్పులు. ఇప్పుడు మునగాకు కూడా వేసేస్తున్నా. టెన్ మినిట్స్ మూత పెట్టి వదిలేద్దాం. మూత పెడితే ఇది ఫ్రై అవుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. మూత పెట్టి వదిలేద్దాం. ఇప్పుడు మూత తీస్తుంటాం. మారుతుంది అంతే, చూడండి. ఆకుకూర కదా, కంపేకుండా పోయింది. ఒక 4 ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఎల్లిపాయలు మీకు చూపించలేదు కానీ వేసిన నేను 5-6 ఎల్లిపాయలు. ఇప్పుడు తలపడ ఉప్పు, ఈ పప్పుకు తలపడ ఉప్పు వేసుకుందాం. చాలా బాగుంటుంది హెల్త్ కోసం. హెల్తీగా ఉండాలంటే ఇలాంటివి తినాలి. రెండుకి సగం వేసుకున్నా నేను. ఈ చెంచాతోనే వేసుకున్నా, చూసుకొని వేసుకోండి. ఉప్పు అయితే నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటా, చాలామంది ఎక్కువ తినరు, చూసి వేసుకోండి. మునగాకు ఫ్రై రెడీ. ఒక 10 నిమిషాలు పెట్టినంతే. కొంచెం పప్పులు హాఫ్ ఉడికింది, మెత్తగా ఉడకలేదు. ఇలా ఉడికితేనే బాగుంటుంది. చాలా మెత్తగా ఉడకొద్దు, టేస్టీ ఉండదు. సాంబార్ ఉడికితే చాలా బాగుంటుంది. రొట్టెలు తినొచ్చు, అన్నంలో తినొచ్చు. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, ఒక లైక్ పెట్టండి. నా వీడియో నచ్చితే. మునగాకు ఫ్రై రెడీ. మూత పెట్టేసి మునగాకు ఫ్రై. గ్యాస్ కూడా బంద్ చేస్తున్నాం. చూడండి చాలా బాగుంది కదా. ఇలా చేసుకొని తిని చూడండి. హెల్త్ కోసం చాలా మంచిది. హెల్దీ మునగాకు పప్పు, హెల్దీ మునగాకు ఫ్రై, పప్పు మునగాకు ఫ్రై చాలా బాగా వచ్చింది. సూపర్. నచ్చితే ఒక లైక్ పెట్టండి, షేర్ చేయండి. నా వీడియో నచ్చిన వాళ్ళకి. హెల్దీగా ఉండాలంటే ఇలాంటి ఆకుకూరలు తినండి. మీకు దొరికితే చెట్టుకెళ్ళి తెంపుకొచ్చుకోండి, దొరకకపోతే కొనుక్కొచ్చుకొని తినండి. ఓకేనండి, బాయ్.